హలో చిల్డ్రన్, హౌ ఆర్ యూ? బాగా ఎంజాయ్ చేస్తున్నారా సమ్మర్ హాలిడేస్ని? నేను కొంచెం కథ చెప్పడం లేట్ అయింది కదా. అంతకుముందు కథలన్నీ బాగా విన్నారుగా. ఇవాళ ఒక మంచి కథ చెప్తాను. ఎవరి మీద? ఆంజనేయ స్వామి మీద. మీకు తెలుసు కదా, హనుమంతుడు ఆంజనేయ స్వామి గుడికి ఎప్పుడైనా వెళ్ళారా? ఫోటో చూసారా? మరి ఆ స్వామి యొక్క ఘనతను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన శక్తి సామర్థ్యాల గురించి మీకు అంత తెలిసి ఉంటుంది రామాయణంలో. మరి ఇప్పుడు మనం ఆయన భక్తుడు ఒకడికి ఎంత బాగా హనుమంతుడు సహాయం చేశాడు, ఆయన నమ్ముకున్న భక్తుడికి ఒక కథ చెప్పుకుందాం. మరంట అనగనగా కాశీ దగ్గరున్న ఒక చిన్న పల్లెటూరులో మైందుడు అనేటటువంటి ఒక హనుమంతుడి భక్తుడు ఉన్నాడంట. అతను కాశీకి దగ్గరలో కాబట్టి ఉండేది. ఒకసారి కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలనుకున్నాడంట. కాకపోతే అతను ఎటుంటాడు? గంగా నది కదా ప్రవహించేది కాశీలో నుంచి. ఆ కాశీ ఉన్నటువంటి నదికి అవతల వైపున వాళ్ళ ఊరు ఉంటుందంట. అంటే ఇటువైపు విశ్వనాథుడు ఆలయం ఉంటే కాశీలో, కాశీకి ఆయన ఉండేటటువంటి గ్రామం నదికి అవతల వైపు ఉంటుంది. అంటే ఏం చేయాలి? ఆయన నదిని దాటి రావాలి. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ మాత్రం దర్శించుకోవాలంటే, కాశీలోకి వచ్చి ఈ దేవుడిని దర్శించుకోవాలంటే నది దాటి రావాలి. సరే, అతనికి ఎప్పటి నుంచో బాగా అనిపిస్తుందంట రావాలి, కాశీకి రావాలి, దర్శనం చేసుకోవాలని. ఆయన హనుమంతుడు భక్తుడు కదా, హనుమంతుడికి దండం పెట్టుకున్నాడు. బయలుదేరితే అక్కడ ఒడ్డు దాటాలని వచ్చేసరికి, ఆ ఒడ్డు దగ్గరికి వచ్చేసరికి నది దాటడానికి పడవ కనపడలేదంట. ఏ పడవ కనపడేసరికి అయ్యో రోజు ఇలాగే అవుతుంది, వెళ్ళటానికి కుదరట్లేదు, నాకేమో బాగా దర్శనం చేసుకోవాలనిపిస్తుంది స్వామిని అని చెప్పి ఆంజనేయ స్వామి తలుచుకున్నాట. సరే, నాకు ఇవాళైనా ఒక పడవని పంపించేయ్యా, మరి ఇవాళైనా దర్శనం చేసుకోవాలని ఉందంటే, ఎక్కడి నుంచి వస్తుందో ఒక చిన్న తెప్పలాంటిది, పాతాళ గంగలో శ్రీశైలంలో తిరుగుతుంటాయి, దొన్నెలు అంటారు వాటిని, తెప్పలు అంటారు, రౌండ్గా ఉంటాయి అన్నమాట, పడవలాగా కాకుండా. అలాంటిది ఒక తెప్పలాంటిది నెట్టుకుంటూ వచ్చిందంట ఆ గంగా నదిలో. ఎక్కడి నుంచో అదే వస్తుంది. దాంట్లో ఆ పడవ నడిపేవాడు లేడు. ఖాళీగా ఆ తెప్ప, దానిలో ఉన్న తెడ్డు రెండు వచ్చేస్తూ ఉన్నాయి డొల్లుకుంటూ. ఈయన దగ్గరికి వచ్చి ఆగినాయన్నమాట. సరేలే, పడవోడు లేకపోతే ఏమైంది, నాకు తెప్ప దొరికింది కదా, నేనే తోసుకుంటూ వెళ్ళిపోదాం ఆ పడవని నడుపుకుంటని దాంట్లో ఎక్కి కూర్చున్నా అంట అతను. సరే, ఆ తెడ్డు తీసుకొని చిన్నగా నీళ్ళు ఇలా 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 అనుకుంటూ వెళుతుంటే మధ్యలోకి వెళ్ళేసరికి ఏమైంది, అప్పుడు చూసుకున్నాడంట ఆ దొన్నెలో చిన్న రంధ్రం ఉందంట ఆ తెప్పకి, ఆ పడవకి. ఉంటే ఆ నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి, గంగా నీళ్ళు వస్తుంటే ఇంక ఇతనికి భయం వేసింది. మా కాడ దాకా వచ్చేసినాయంటే ఇంక నిండిపోతుంది, తెప్ప నిండితే ఏమవుతుంది, నదిలో మునిగిపోతుంది కదా, అప్పుడు అతను చనిపోతాడు, అతనికి ఈతకు రాదు. అందుకని ఏం చేశాడంటే ఇంకా పెద్దగా చాలాసేపు ట్రై చేశాడు. ఒక చేత్తో తెడ్డు వేస్తున్నాడు, ఒక చేత్తో తోడుతున్నాడు. భయం పుడుతుంది, అదేమో దొన్నె గిరగిరా తిరుగుతుంది గంగా నదిలో అలల తాకిడికి. ఇక నీటిలో మునిగిపోతుంది, ప్రాణం పోతుందని భయపడ్డాడు. ఆ తెడ్డు వేసి పడవని నడపలేకపోతున్నాడు, ఇంకా భయం వేసింది. ఇంకా నిస్సహాయ స్థితిలో ఏం చేశాడు, ఇంకా నా వల్ల కాదులే, ఇంకా నేనేమి చేయలేను, నాకు ఇంకా హనుమంతుడే రక్ష అనుకొని ఆ హనుమంతుడిని జై బజరంగ బలి, జై బజరంగ బలి, జై బజరంగ బలి అని చేతులు రెండు పైకి ఎత్తేసి ఇంక తెడ్డు పడేశాడు. ఏదైతే అది అవుతుంది, మునిగితే మునుగుతాను, పడిపోతే పడిపోతాను అనుకొని రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ జై బజరంగ బలి అని పెద్ద పెద్దగా అంటున్నాడంట. అనుకుంటూ ఇంకా ఆయన అలా జపం చేసుకుంటూనే ఉన్నాడు పెద్దగా ఏదైతే అది అయిందని. చిన్నగా దొన్ని నెట్టుకుంటూ ఒడ్డుకు వచ్చిందంట. అక్కడ దాకా వచ్చేసరికి ఆ ఒడ్డు ఉన్న వాళ్ళందరూ కూడా జై కాశీ విశ్వనాథ్, జై బజరంగ బలి అనిస్తున్నారు. ఒడ్డునున్న జనాలందరూ ఆశ్చర్యంగా ఈ తెప్ప వైపు ఇతని వైపు చూస్తూ పెద్ద పెద్దగా ధ్వనులు చేస్తున్నారు. ఎలా జై విశ్వనాథ్ అంటున్నారు, జై ఆంజనేయ ఈ బజరంగ బలి అంటున్నారు అన్నమాట. ఇతనికి అప్పుడు వాళ్ళందరి శబ్దాలు వినపడి ఏంటి వీళ్ళందరూ ఇలా స్మరిస్తున్నారు అని చెప్పి ఎక్కడికి వచ్చాను నేనని చెప్పేసి అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళందరూ ఒడ్డు మీద ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారంట. ఈ ఒడ్డు దగ్గరికి చిన్నగిలింది తప్ప. వాళ్ళు ఇంకా గబుక్కు నా తెప్పను పట్టుకొని అతన్ని బయటికి దింపారంట. దింపితే అతను అడిగాడంట, ఎందుకు మీరందరూ నేను జై బజరంగ బలి అని నేను అంటున్నాను, నాకు భయం వేసి మీరందరూ ఎందుకు అంటున్నారు, అంత కాశీ విశ్వనాథుడిని హనుమంతుడిని స్మరిస్తున్నారు, ఏమైంది అని అడిగాడంట. నా వైపే చూస్తున్నారేంటి విచిత్రంగా అంటే వాళ్ళు అన్నారంట,
ఆహా, నువ్వు ఎంత మహా అదృష్టం చేసుకున్నావు నాయన, ఎంత మహాభక్తుడివి నువ్వు. మేమందరం ఇక్కడ చూస్తూనే ఉన్నాము, నువ్వు నదిలో మునిగిపోవటం, పడవ అదంతా చూస్తూనే ఉన్నాము. నువ్వు చేతులు రెండెత్తి బజరంగ బలి అని అరుస్తున్నావు, అదే సుడిగుండంలో తిరుగుతూ ఉంది, నువ్వు కేకలు పెడుతున్నావు, పడవ మునిగిపోతున్నావు, అయ్యో అయ్యో చనిపోతాడేమోనని మేమందరం కూడా ఆతృతగా ఎదురు చూస్తూ జయ బజరంగ బలి అనుకుంటుంటే ఒక పెద్ద వానరం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. పెద్ద వానరం అంటే పెద్ద కోతి మాట, ఒక పెద్ద చింపాంజీ లాగా అనుకోండి మీరు, మీకు తెలిసినట్టు. పెద్ద చింపాంజీలు గొరిల్లాలు ఉంటాయి, అంత హ్యూజ్ పర్సనాలిటీ మాట. ఒక పెద్ద కోతి వచ్చి ఆ తెప్పని అతనితో సహా దాంట్లో ప్రయాణం చేస్తున్న మైంద్రుడు అనే భక్తుడు ఉన్నాడు కదా, అతడు ఆ దొనెలో కూర్చొని చేతులు రెండు పైకెత్తి జయ బజరంగ బలి అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు కదా. ఈ పెద్ద పర్సనాలిటీతో ఉన్నటువంటి ఈ వానరం ఆ తెప్పని పైకెత్తి పట్టి రెండు చేతులతో చిన్నగా తీసుకొచ్చి ఒడ్డు దాకా వచ్చి అక్కడ పెట్టి మాయమైపోయిందంట. అది వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారట, ప్రత్యక్షంగా నిజంగా జరిగింది కాదంట ఇది ఈ మధ్యకాలంలో కాశీలో. అయితే వాళ్ళందరూ ఇంక అసలు ఆనందంతో పెద్దగా హర్షధ్వానాలు చేస్తూ అతన్ని వాటేసుకొని, నాయన ఎంత భక్తుడివి నువ్వు అని ఆయన కాళ్ళకి దండాలు పెడుతుంటే అతనికి అర్థం కాలేదంట. వాళ్ళు చెప్పారంట, ఒక వానరుని తీసుకొచ్చింది ఇక్కడికంటే ఇంకా ఆయనకు అర్థమైపోయింది ఇంకెవరు, ఆయన సాక్షాత్ హనుమంతుడే అని చెప్పి ఇంక పెద్దగా ఆడటం మొదలుపెట్టాడంట అక్కడ చతికిలు పడి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, హనుమంతుడు నిన్ను రక్షించాడు, చక్కగా నువ్వు బ్రతికున్నావు, ఒడ్డుకు చేరుకున్నావు, వెళ్ళి దర్శనం చేసుకోకుండా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అది కాదు నా బాధ, మీ అందరికీ ఆయన కనిపించాడు, నాకు కనపడలేదు. కానీ నిజమే మీరు అన్నట్టు నన్ను రక్షించి ఒడ్డుకు చేర్చాడు, కానీ నాకు కనపడలేదు కదా, మరి నేను భక్తుడిని అయ్యి ఉండి నాకు కనపడకుండా మీ అందరికి కనిపించాడు, అలాంటప్పుడు నేను అసలు బ్రతకటం ఎందుకు, నా మీద స్వామి అనుగ్రహం లేదు, రక్షించడం వరకు సరిపోతున్నాయేంటి, నాకు కూడా కనపడాలి, నేను స్వామి కనపడేదాకా ఇక్కడి నుంచి కదలనని ఆయన కాశీ విశ్వనాథ్ని దర్శించుకోవడానికి వెళ్లకుండా అక్కడే చతికిల పడి కూర్చొని పెద్దగా ఏడుస్తూ, నువ్వు నాకు కనపడాల్సిందే, వీళ్ళందరికీ కనిపించావు, నీ భక్తుడికి నాకు కనపడవా, నువ్వు కనిపించేదాకా నేను ఇక్కడి నుంచి కదలను అని జపం చేసుకుంటూ కూర్చున్నాడంట. అలా ఎంతసేపు ఎన్ని రోజులు జపం చేసిన ఆయన కనబడపోయేసరికి, ఆయన రాకపోయేసరికి ఇంక ఈయనకి లేదు, చాలా బాధ వేసి ఆవేదంతో, నువ్వు రాకపోతే నేను ఈ గంగలో మునిగి చచ్చిపోతాను హనుమ అని చెప్పి చివరిసారి నమస్కరించుకొని, ఇదే నేను చెప్తున్నాను, నువ్వు నాకు కనిపించకపోతే నేను దూకేస్తాను, ఎందుకు ఏదో ప్రాణం నాకు అని చెప్పేసి, నీ దర్శనం కాకపోతే నేను బ్రతకడం అనవసరం అని చెప్పి గబాల గంగలో దూకాడంట. అందరూ చూస్తుండగానే దూకేసరికి ఇంకా అసలు వీళ్ళందరూ కేకలు పెడుతున్నారు. అంతలోకి మళ్ళీ అంతకుముందు లాంటి వానరమే అతన్ని బయటికి తీసుకొచ్చి అతన్ని లేపి ఒడ్డును నుంచోబెట్టి మాయమైపోయింది. అప్పుడు ఆ ఆకాశవాణి ద్వారా ఆయనకు మాటలేని పని అంట. ఈయనకి అక్కడ ఆ పైకి చూస్తే అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారంట. ఇచ్చి అప్పుడు ఆయనకి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను, నిన్ను రక్షించానంటే, కాదు నాకు కనపడాలని అన్నావు కాబట్టి వచ్చాను, నీకేం భయం లేదు, నేను ఉంటాను నీకు అండదండగా అని చెప్పి దర్శనం ఇచ్చాయంట. ఇంకా ఈయన ఆనందంతో పులకరించిపోయి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి స్తుతి స్తోత్రాలు చేసి అప్పుడు ఆనందంతో ఆయనకు నమస్కరించుకుంటే ఆయన తర్వాత ఆశీర్వదించి మాయమైపోయారంట. మాయమైపోతే ఆంజనేయ స్వామి అప్పటి నుంచి అక్కడ ఆ గంగానదిలో ఉన్న ఆ ఘాటుకి హనుమాన్ ఘాట్ అని పేరు వచ్చిందంట. అంతకుముందు లేదు మాట అది అక్కడ ఆ పేరు. ఈయన అక్కడ ప్రత్యక్షమయ్యారు కాబట్టి హనుమంతుడు ఆ పేరు పెట్టారంట. చూడండి ఎంత అద్భుతమో. భగవంతుడిని నమ్ముకుంటే ఎప్పుడు ఆయన వదిలిపెట్టడు. ఎప్పుడు మన అవసరంలో ఉన్న మనస్ఫూర్తిగా నమ్మకంతో అచంచల విశ్వాసంతో పిలిస్తే భగవంతుడు మనం ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో వచ్చి కాపాడతాడనమాట. అప్పుడు ఆయన అక్కడ నుంచి వాళ్ళందరికీ నమస్కరించి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారన్నమాట. ఈసారి హనుమంతుడు వాళ్ళకి కనపడలా, ఆ వానరం మాత్రమే కనిపించింది. నిజంగా ఆంజనేయ స్వామి తన దివ్య రూపంలో కనిపించింది ఈ భక్తుడికి ఒక్కడికే. తర్వాత ఇంకా ఆనందంతో అతను వెళ్ళి ఇంకా కాశీలో కాశీ విశ్వనాథుడిని, అన్నపూర్ణమ్మని, కాశీ విశాలాక్షిని, సంకటమోచన హనుమాన్ గుళ్ళు ఉన్నాయంటే చాలా అక్కడ, అవన్నీ దర్శించుకొని మళ్ళీ చక్కగా ఇంకొక ఇట్లాంటిదే తెప్పో పడవో ఎక్కి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడంట. చూడండి ఎంత బాగుందా కదా. ఇలాంటి కథలు మళ్ళీ నాకు కుదిరినప్పుడల్లా చెప్తూ ఉంటాను. చక్కగా వినడం కాదు, విన్న తర్వాత దానిలోని నీతి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కథలో నీతి ఏంటి? భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నిష్కల్మషమైన హృదయంతో ఆత్మశుద్ధితో మనం కనుక నమ్ముకొని ఆయన్ని ప్రార్థిస్తే
ఏ సంకటాల నుంచైనా ఏ బాధల నుంచైనా మనల్ని బయటికి తీసుకెళ్తాడు. హనుమంతుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా పిలిస్తే పలికే దైవం అన్నమాట. అందరికీ హనుమాన్ చాలీసా వచ్చా రాకపోతే చక్కగా నేర్చుకోండి. ఆ హనుమాన్ చాలీసా చదువుకుంటుంటే చాలు, ఆయన మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తాడు. ఓకేనా? మరి జాగ్రత్తగా ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రశాంతంగా ఆడుకుంటూ జాగ్రత్తగా దెబ్బలు తగలకుండా చక్కగా ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు కాస్త నెక్స్ట్ క్లాస్ చదువుకోండి. ఇంకా ఇంకా ఇలాంటి మంచి కథలు వింటూ చక్కగా మీ భవిష్యత్తులో ఈ నీతిని పాటించడానికి ప్రయత్నించండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.